దాంట్లోకి వెళ్దాం నెక్స్ట్ టాపిక్ లో. రైట్, మురళి గారు, ఈయన ఇన్ని చెప్తున్న పార్లమెంట్లో ఇన్ని మాట్లాడుతున్నారు కానీ మదనపల్లిలో జరిగిన దాని గురించి మాట్లాడలా. నా మీద దాడి చేసి నా మీదే కేసు పెట్టారు అంటున్నారు కానీ మదనపల్లిలో కార్యాలయం తగలబడింది, అందులో మా భూములకు సంబంధించిన దొంగ ఫైళ్ళన్నీ దాచేసాం మేమే, అది మాట్లాడే పరిస్థితి లేదు. మదనపల్లిలోనే దొంగలు దొరుకుతున్నారు. ఆయన ఎవరో ఒక ఆయన ఇప్పుడు దొరికాడని కేసు పెట్టబోతున్నారు. సమ్ డిఐజీ గారు ఎవరో ప్రెస్ మీట్ ఏదో పెడుతున్నారంట ఇప్పుడు, ప్రవీణ్ గారు. తర్వాత కలెక్టర్ గారు అక్కడ కొన్ని చెప్తా ఉన్నారు, సిసోడియా గారు కొన్ని చెప్తా ఉన్నారు. సో వాటి గురించి మాట్లాడడంలా చాలా వందల ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి కుటుంబ సభ్యుల తరఫున బయటపడుతున్నాయంట కదా. అవును, ఇది మీరు చెప్పింది కరెక్ట్ సార్. నేను అనేది ఒక మదనపల్లి కాదు, యావత్ రాష్ట్రంలో ఈ పని జరిగింది. మదనపల్లిది ఒక ఫోకస్డ్ గా వచ్చింది మాత్రమే, కొంచెం ముందు జాగ్రత్తగా ఇక్కడ బయటకు వచ్చింది. కొన్ని వేల ఎకరాలు ఈ రకంగా దుర్వినియోగమైన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనకు ఇంకా క్లియర్ కనిపించేది ఏమంటే 22A తుట్టు పడిచింది ఈ ప్రభుత్వం, దాంట్లో ఏమీ సందేహం లేదు. ఎస్ఆర్ శంకరన్ గారు, ఆయన మనకందరూ కూడా తెలుసు ఎంత గొప్ప IAS ఆఫీసర్, ఏ రకంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా దళిత బలహీన వర్గాల ప్రయోజనాలు, పేద ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం ఎన్ని రకాలైనటువంటి కొత్త వ్యవహారాలు తీసుకొచ్చాడు. ఆయన ప్రతిపాదన ప్రకారమే 22A అనేది వచ్చింది. 22A ప్రకారం ఆ పేదవాడికి ఇచ్చినటువంటి స్థలాన్ని కొనడం గాని అమ్మకం గాని చెల్లుబాటు కాదని ఆయన తెస్తే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల స్థలాలన్నింటినీ కూడా కొల్లగొట్టేసి, ఇంతవరకు మన మిత్రుడు చెప్పినట్టుగా ఎవడో ఉంటే ఓనర్ పేరుతో ఇల్లు రాసుకొని దాన్ని మార్చేసుకొని ఇట్లా గందరగోళం చేసి రాష్ట్రంలో లక్షల ఎకరాల భూముల్ని ఈ రకంగా స్వాహా చేసే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇట్లా చేయొచ్చు అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. దీని వెనకాల మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వైసీపీ నాయకత్వం ఉన్నారు, చాలా పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. కొన్ని చోట్ల అయితే పార్టీలకు అతీతంగా కలిసిపోయి వ్యవహారాలు చేసినటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నేను కోరేది ఏమంటే, కనీసం జిల్లా స్థాయిలోనైనా అఖిలపక్ష సమావేశం జరిపి పౌర సంఘాలని లేదా జర్నలిస్టు సంఘాలని ఇట్లాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఏ రకమైనటువంటి పద్ధతిలో ఈ అవినీతి కార్యక్రమాలు జరిగాయనేది బయటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే, మాకు తెలిసి ఇక్కడ నగిరి నియోజకవర్గంలో ఇక్కడ తిరుపతిలో పెద్ద హోటల్ నిర్వహిస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి అక్కడ పోయి ఒక గ్రామీణ ప్రాంతంలో వడమాలపేటలో ఉన్నటువంటి చోట ఒకే చోట 250 ఎకరాల భూమిని, అక్కడ ఉన్నటువంటి దళితులకు ఇచ్చినటువంటి భూమిని 22A కింద కన్వర్ట్ చేసి పెద్ద ఎత్తున ప్లాట్లు వేసి దానికి వెనకాల మంత్రి రోజా గారు సహకరించారు, అక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద మనుషులందరూ సహకరించారు. కళ్ళ కట్టినట్టు పెద్ద అవినీతి మన కళ్ళెదురు కనిపిస్తుంది. ఒక్క నగిరి నియోజకవర్గమే కాదు, మంత్రిగా పనిచేసినటువంటి ఆమె డైరెక్ట్ గా వ్యవహరించినటువంటి తీరిది. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది రోజు వస్తుంది. నారాయణ స్వామి నియోజకవర్గంలో ఇదే రకమైనటువంటి పరిస్థితి. నేను చెప్పేది ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన సమస్యలు నేను చెప్తున్నాను. ఇక ఏ జిల్లానా తీసుకోండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడిగా ఉన్నటువంటి రోజుల్లో 13 జిల్లాల్లో కూడా ఇదే రకమైనటువంటి పద్ధతిలో కొల్లగొట్టే కార్యక్రమం ఉధృతంగా సాగింది. అందుకని వీటన్నిటిని క్షమించి వదిలేయాల్సినటువంటి అవసరం లే. ఈ భూములన్నింటినీ తిరిగి ప్రభుత్వం తీసుకోవాలి, అట్లా చేసినటువంటి వాటన్నిటిని కూడా రద్దు చేసి నిజంగా పేదవాళ్ళకి పంచాలి. పేదలకి ఈ రోజు చాలా అవసరం ఉంది. చాలా చోట్ల వందల కాదు లక్షల ఎకరాల భూముల్ని ఈ రోజు ఈ రకంగా అక్రమంగా ఉన్నటువంటి ఊర్లో పెద్ద మనుషులు లేదంటే డబ్బున్నటువంటి వాళ్ళు వైసీపీ నాయకులు అందరూ కొల్లగొట్టేస్తే, దాన్ని కొద్ది రోజుల తర్వాత ఈ చర్చ జరిగి ఆ తర్వాత వీళ్ళు బలమైనటువంటి వాళ్ళు కాబట్టి, ఎవడి మీదైనా ఒత్తిడి తేగలిగినటువంటి వాళ్ళు కాబట్టి వదిలేస్తారా? వదిలేయకూడదు అని నేను చెప్పేది. వీటన్నిటిని ఎక్స్పోజ్ చేయాలి, వీటిని అంటే ఆపాలి. ఈ రకమైనటువంటి కఠినంగా వ్యవహరించకపోతే చాలా నష్టం జరుగుతుంది. ప్రజల ప్రయోజనాలను కాపాడినట్టు కాదు ఇది. ప్రభుత్వం ఏ స్పిరిట్ అయితే క్యారీ చేస్తూ ఇచ్చిందో పేదలకి, దాన్ని పూర్తిగా కొల్లగొట్టి చేశారు. ఇది ఒక్క 22Aలోనే కాదు, ఇంకా 25 రకాల భూములు ఉన్నాయి. గ్రామ కంటాలన్నింటిని కూడా అమ్ముకొని తినేశారు. ఇనాందాడి భూములన్నింటిని కూడా కొల్లగొట్టేశారు. మా తిరుపతిలో హట్టిరామ్జీ మఠం భూములు చాలా పెద్ద స్కామ్ కదా. తిరుపతిలోనే కాదు, మహారాష్ట్రలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి. వీటన్నిటిలో వీళ్ళ దూక్యం ఉంది. వీటిని నిలువరించాలి. అసలు ఇమ్మీడియట్ గా చేయాల్సింది ఏమంటే వీటన్నిటిని నిలువరించాలి. ఎక్కడికక్కడ వీటన్నిటి మీద గట్టి బిగింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. భూముల్ని కాపాడుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.